అందరికీ నమస్కారం. నేను హరీష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఇవన్నీ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించగలుగుతున్నారు, ఏ ఇబ్బంది లేకుండా పరిపాలించగలుగుతున్నారు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఒక తావులో పెట్టగలుగుతున్నారు అని అనుకుంటున్నారా? ఇవన్నీ కాదబ్బా. లోకేష్ గారు తనకున్నటువంటి ఐడియాలజీ ప్రకారం రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి వీలుగా ఉందనుకుంటున్నారా? ఇలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అదే ఎందుకంటే అట్లా మాట్లాడుతున్నా? రాష్ట్రానికి ఏమొచ్చింది? రాష్ట్రం మంచి ప్రగతి బాటలో సాగుతుంది కదా, కంపెనీలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అందరితో వెళ్ళి విదేశీ కంపెనీలతో మాట్లాడుతున్నాడు. అంత కష్టమేమొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని మీరు అనుకుంటున్నారు. ఈ అంశాలపైన ఈరోజు మనం మాట్లాడుకుంటాం. వీడియో చాలా బాగుంటుంది. చివరి వరకు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి మీకు అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయాల్సిందే. ఎవరైనా కొత్తగా ఉంటే చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా చాలా మంచి మంచి కంటెంట్లో మంచి మంచి విషయాలు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం భవిష్యత్తులో. ఇక వీడియోలోకి వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు నిన్నేం జరిగిందంటే, నిన్న జరిగిన విషయం చెప్తా. నిన్నేం చేసేది జరిగింది, వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సీఎం గారు ఢిల్లీ వెళ్తే అంతగా రాష్ట్రానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? రాష్ట్రం కోసం సీఎం ఢిల్లీ వెళ్ళడం కోసం ఏం మాట్లాడుతున్నారు అనొచ్చు. జనరల్గా వాజ్పేయి జయంతి కోసం చంద్రబాబు నాయుడు గారికి పిలుపు వచ్చింది. జనరల్గా పిలిపిస్తే ఏం చేస్తారు? ఏ సీఎం అయినా వెళ్తారు, వెళ్ళే కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ రాష్ట్రానికి వచ్చేస్తారు. ఇది ఫినిష్. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటి? డైరెక్ట్గా జయంతి కంటే ముందు, జయంతి కార్యక్రమంలో పాల్గొన కంటే ముందు నరేంద్ర మోడీ గారిని కలిశారు. కలిస్తే ఏముంది? కలిస్తే తప్పేముంది? ఆయన పర్సనల్గా మాట్లాడుంటారు, ఏముంది తప్పు? రాష్ట్రాని కోసమే కలిశారు. ఏంటి రాష్ట్రం కోసం కలిసి ఏం మాట్లాడారయ్యా అంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజాలు, ఇవన్నీ ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది అనే అంశాల గురించి చర్చించుకోవడం జరిగింది గంట సేపు. అయితే జనరల్గా అంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొనంటే, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బట్టి ప్రాజెక్టు కట్టాలన్నా అప్పు తేవాలి, కొత్త ప్రాజెక్టులు నిర్మించాలన్నా అప్పు తేవాలి, పాత ప్రాజెక్టులు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలన్నా అప్పు తీసుకురావాలి, ప్రభుత్వం నడిపించాలన్నా అప్పు తీసుకురావాలి, గవర్నమెంట్ సంస్థలు నడిపించాలన్నా అప్పు తీసుకురావాలి. ఇవన్నీ ఎందుకు? చివరాఖరికి గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలని కూడా అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ రావట్లేదా అంటే, వస్తుంది 10 రూపాయలు, అవుతుంది 50 రూపాయలు. అర్థమైంది అనుకుంటా. మనకు వస్తున్న ఇన్కమ్ 10 రూపాయలే, అవుతున్న ఖర్చు 50 రూపాయలు. ఎందుకంటే ఇప్పుడే నిర్మాణం చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడిప్పుడే నిర్మాణం అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్, రాజధాని లేదు, ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ అలా ఉంది అంతే. గ్లోబులో ఒక మూల ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంది. సో దీని గురించి నరేంద్ర మోడీ గారితో గంట సేపు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడడం? జనరల్గా మాకు ఇంకొంచెం అప్పు కావాలి, అప్పు వస్తే కొంచెం ప్రాజెక్టులు కట్టడాలు ఉన్నాయి. గతంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు, అమరావతి ప్రాజెక్టు రెండు ముందు వేసుకొని అవి కట్టడానికి అయితే డబ్బులు కావాలి కదా, మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళ్తే అప్పు తెచ్చుకుంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్టుల కోసమే, అమరావతి పోలవరం ప్రాజెక్టుల కోసం అప్పు తెచ్చుకుంది. అయితే ఆ అప్పు తెచ్చుకున్న తర్వాత డబ్బులకు సమాధానం చెప్పాల్సిన పని అయితే, ఆ అవసరమైతే ఉంది కదా, ఆ బాధ్యత అయితే సీఎంగా ఉంది కదా, దానికోసం కూడా చర్చించారు. ఏం చర్చించారు? పనులు ఎంతవరకు అయ్యాయి, ఎంతవరకు అవుతున్నాయి, ఎంత తొందరగా అవుతాయి, ఎంత టైంలో దీన్ని ఫినిష్ చేయగలుగుతామనే అంశాలు అయితే మాట్లాడుకున్నారు. ఇంకా కొంచెం డబ్బులు కావాలని చెప్పేసి అడగడం అయితే జరిగింది. ఓకే, ఇది పక్కన పెడితే జనరల్గా వచ్చారు కదా, నరేంద్ర మోడీ గారితో కూర్చున్నారు, మాట్లాడేశారు, రాష్ట్ర పరిస్థితి అయితే చెప్పుకున్నారు, వచ్చేసారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన మరొక పని ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారితో కలిశారు. నిర్మలా సీతారామన్ గారితో కలిసి అంత పెద్ద అంశం ఏముంది, అంత పెద్ద మ్యాటర్ ఏముంది, అంతగా మాట్లాడాల్సిన అంశం ఏముందంటే, నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, అంతా కలిసి ఏం మాట్లాడారంటే, అమ్మా మేడం, నెక్స్ట్ టైం ఆర్థిక బడ్జెట్ మీరు ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే విధంగా కానీ, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా డబ్బులు ఇచ్చే విధంగా కానీ, లేకుంటే ఆంధ్రప్రదేశ్ మీద కొంచెం అమౌంట్ ఎక్కువ కానీ కొంచెం చేస్తే మా పేద రాష్ట్రం కొంచెం ముందుకు వస్తుంది. ప్లస్ పేద రాష్ట్రమే అనుకోలే, మన దగ్గర ఇప్పుడు మనకు అంత డబ్బులు ఉండి అన్ని కంపెనీలు ఉంటే మనం ఇక్కడ కొంచెం ఎందుకు పనిచేస్తాం? మనం మన పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాల గురించి పనిచేస్తున్నామంటే మన రాష్ట్రం పేద రాష్ట్రమే. ఎస్,
హైదరాబాద్ నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళి పనిచేయరే, హైదరాబాద్కి వచ్చి అందరూ పనిచేస్తారు. మరి అంటే ఇప్పుడు వైజాగ్ మీద డెవలప్ చేయలేకపోయారు గత ప్రభుత్వంలో, లేకుంటే విజయవాడ ఎంత పెద్ద టౌన్, విజయవాడని ఎందుకు డెవలప్ చేయకపోయారు? అవన్నీ మన పోర్ట్ ఏరియాలే. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ కంటే డెవలప్మెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ చాలా అనువైన ప్రదేశం, కానీ ఆ డెవలప్మెంట్ చేయలేదు. రాజకీయాలు అవన్నీ చేసుకుంటా దాన్ని ఒక ఏమంటారు దేనికి పనికిరాని రాష్ట్రంగా రెడీ చేసి పెట్టారు. అట్లా దాన్ని ఇప్పుడు మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఇంత పెద్ద మనిషి ఇది చేయక తప్పదు. అంటే మీకు ప్రధానంగా అర్థం అవ్వాల్సిన అంశం ఏంటంటే, ఎంత సీనియారిటీ ఉన్నా, ఎంత రాజకీయ దురంధరుడైనా, ఇన్ని మెట్లు దిగి మా పరిస్థితి ఇది, మా డెవలప్మెంట్ ఇక్కడ ఉంది, మమ్మల్ని కొంచెం ఆదుకోండి. ఈ నిర్మలా సీతారామన్ గారితోనే కాదు, రైల్వే శాఖ మంత్రితో కలిసి రైల్వే శాఖకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులని దానికోసం కూడా డిస్కషన్ చేయడం, చాలా అందులో ఉన్నటువంటి శాఖలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ శాఖ మంత్రులతో అందరితో మాట్లాడి మళ్ళీ అమౌంట్ బడ్జెట్ని రీరెన్యువల్ చేసుకుని వచ్చారు. సో అది పరిస్థితి. మళ్ళీ తొందరలో మళ్ళీ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కుంటిపడిపోయినటువంటి ప్రాజెక్టులన్నీ మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం కాబోతున్నాయి. పక్కన పెడితే గతంలో ఏం చేసిందే వైఎస్ఆర్సీపీ 94 కేంద్ర పథకాలని ఆ డబ్బుల్ని దారి మళ్లించేసింది. మరి దారి మళ్లించేసి వాళ్ళు జోబులు వేసుకున్నారా, లేకుంటే ప్రజలకు పెంచారా, ఎక్కడ పెట్టారా అనే విషయం నేను మళ్ళీ మాట్లాడితే పెద్ద కాంట్రవర్సీ నా తలకు వచ్చేసి చుట్టుకుంటుంది. ఎందుకు మనకు ఆ తలకాయ నొప్పి? ఆ డబ్బులు అయితే దారి మళ్లించేశారు. మళ్ళీ ప్రజలకే పంచారా, లేకుంటే ప్రాజెక్టుల మీద పెట్టారా, లేకుంటే రుసుకొనకి బిల్డింగ్లు కట్టడానికి పెట్టారా, లేకుంటే బెంకేనికి పెట్టారా అనేది లెక్కలు ఎవరు చూపించట్లా. అది పరిస్థితి. అవన్నీ ఒక తావు తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇది మీకు సింపుల్గా క్లారిటీగా చెప్పాలంటే అభివృద్ధి చేయడం కోసం రాష్ట్రం ఇంకా కొంచెం అభివృద్ధి బాటలో పట్టాలి. మనలాంటి వాళ్ళందరూ బయట పనిచేస్తున్నారు, మనలాంటి వాళ్ళందరూ రాష్ట్రంలో వెళ్ళి మళ్ళీ మన రాష్ట్రంలో మనం పని చేసుకోవాలని ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు అన్ని మెట్లు దిగి కలిసి రావడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అర్థమైంది అనుకుంటాను. వీడియో చివరి వరకు చూస్తుంటే ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై హింద్, జై భారత్.